అందరికీ నమస్కారం. ట్రూత్ ఫర్ యూత్ ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ముఖేష్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, ఈ కార్యక్రమం గురించి తెలుసుకునే ముందు మీ ధ్యాన పరిచయం. మేడం, నా పేరు వచ్చేసి ముఖేష్. నేను హైదరాబాద్లోనే ఉంటాను. యాక్చువల్గా మా నేటివ్ ప్లేస్ వచ్చేసి వనపర్తి, మహబూబ్నగర్ డిస్టిక్. ఇప్పుడు వనపర్తి డిస్టిక్ అయింది. సో నాకు ధ్యాన పరిచయం వచ్చేసి 99-2000 ఆ ప్రాంతంలో జరిగిందనమాట. పత్రిజీ గారు అప్పట్లో మరి మా ఊరికి వచ్చేసి ధ్యాన ప్రచారం చేసేవాళ్ళు. సో అప్పుడు సార్ ఫ్లూట్కి నేను అట్రాక్ట్ అవ్వడం జరిగింది. ఓకే. సో అక్కడి నుంచి నేను ధ్యానం చేయడము, తర్వాత ధ్యాన ప్రచారాలు, శాకాహార ర్యాలీలు ఇటువంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. సో యాక్చువల్గా ఏంటంటే నేను హైదరాబాద్ వచ్చాక, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. హైదరాబాద్ వచ్చాక ఎప్పుడైతే 2019లో మరి కరోనా టైం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన తర్వాత నాకు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందనమాట. ఎలా అంటే యాక్చువల్గా అప్పటిదాకా మరి ఆఫీస్లో టీమ్ అవుటింగ్స్, తర్వాత ఫ్రెండ్స్, సో ఈ ఎంజాయ్మెంట్ ఇలా ఉండేదన్నమాట. సో ఒక్కసారిగా మరి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన తర్వాత అక్కడ మన చుట్టూ ఎవరు ఉండరు కదా, ఇంటి దగ్గర ఉన్నప్పుడు. సో ఖాళీగా ఉంటాం. సో ఇన్ని ఏళ్ళ నుంచి స్పిరిచువాలిటీలో ఉండడం ఒక ఎత్తు, దాని తర్వాత అక్కడి నుంచి ఒక ఎత్తు అనమాట. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే యాక్చువల్గా మనం స్పిరిచువాలిటీ అంటున్నాం కానీ యాక్చువల్గా స్పిరిచువాలిటీలో మనం ఇంకా లోతుగా వెళ్ళలేదు అని నాకు అర్థమైంది. సో అక్కడి నుంచి నేను ఏం చేశానంటే మరి బుక్స్ బాగా రీడ్ చేయడం, తర్వాత మేము అక్కడ ఒక ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక సెంటర్ నెలకొల్పడం జరిగిందనమాట. సో ఆ సెంటర్లో సర్వీస్ చేయడం, సో అక్కడ రెగ్యులర్గా ధ్యాన క్లాసులు, తర్వాత శాకాహార ర్యాలీలు ఎక్కడైనా అవుతే అక్కడ నుంచి తీసుకెళ్ళడం, తర్వాత ఊర్లో 1 డే సెషన్స్ నిర్వహించడం, మరి వేరే మాస్టర్స్ని ఊరికి రప్పించి అక్కడ క్లాసులు నిర్వహించడం. సో ఇటువంటివన్నీ కూడా కార్యక్రమాలు అప్పటి నుంచి చేయడం మెల్లిగా స్టార్ట్ చేసామన్నమాట. ఓకే, ధ్యానంలోకి వచ్చారు, ధ్యాన ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. కరెక్ట్. సో మరి మీరు ఈ ట్రూత్ ఫర్ యూత్ అనే కార్యక్రమానికి మొట్టమొదటిగా అసలు మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు, మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? ట్రూత్ ఫర్ యూత్ వచ్చేసి గత 2 సంవత్సరాల నుంచి పత్రిజీ ధ్యాన మహాయాగాల్లో జరుగుతూ ఉంది మేడం. సో నేను ఎలా కనెక్ట్ అయ్యానంటే యాక్చువల్గా రాము మాస్టర్ ద్వారా నేను కనెక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో అక్కడ ట్రూత్ ఫర్ యూత్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు నాకు తెలిసిన మోటివేషనల్ స్పీకర్స్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళను ఇక్కడ పరిచయం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ మోటివేషనల్ స్పీకర్స్ని, ఉదాహరణకు శ్రీపాదరామ్ సార్ గారు, సో వారు మరి బిజినెస్ కోచ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ అనమాట. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ తను. సో తనను అప్రోచ్ అవ్వడం జరిగింది. సార్ ఇలా ట్రూత్ ఫర్ యూత్ కార్యక్రమం జరుగుతుంది, సో వెళ్దాం సార్, అక్కడ మీరు కూడా ఒక క్లాస్ ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినప్పుడు సార్ ఒప్పుకున్నప్పుడు ఒకసారి నేను తీసుకెళ్ళాను లాస్ట్ ఇయర్. తీసుకెళ్ళి అక్కడ సెషన్ కూడా ఇప్పించడం జరిగిందనమాట. సో దానికి చాలా కనెక్ట్ అయ్యారు అక్కడ ఉండే యూత్ అంతా కూడా. సో అక్కడ మెయిన్గా ఏంటంటే మరి పిల్లలకి ఎవరైతే ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ ఏదైతే ఉందో, మరి ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ల కోసం చూస్తున్న వాళ్ళు, ఇప్పుడు చాలామంది పిల్లలు కూడా మరి డిప్రెషన్లో ఉండడము, తర్వాత వాళ్ళకు నెక్స్ట్ కెరీర్ గైడెన్స్ ఎలా అనేది వాళ్ళకు లేకపోవడం వల్ల చాలామంది అగమ్యగోచరంగా ఉన్నట్టు తోచిందనమాట. సో అటువంటి వారికి మరి ట్రూత్ ఫర్ యూత్ అనే ప్రోగ్రాం పెడితే కనుక అక్కడ ఎన్నో రంగాల్లో నిష్ణాతులైన మరి స్పీకర్స్ వస్తారు. సో వాళ్ళ యొక్క అనుభవాలు పంచుకోవటం, తర్వాత వాళ్ళు పర్సనల్గా వాళ్ళని మోటివేట్ చేయడము, అదేవిధంగా ధ్యానంలో కూడా నిష్ణాతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ధ్యానంతో ప్లస్ కెరీర్ గైడెన్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా దీంట్లో చాలా లాభం పొందుతారని చెప్పేసి మరి మన వాళ్ళు ఎవరైతే కడతాల్ ట్రస్ట్ వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో మరి ఆ మాస్టర్స్ అందరు కలిసి మరి ఈ ప్రోగ్రాం నిర్వహించడం, రామ్ మాస్టర్ మరి దాన్ని తన ఆధ్వర్యంలో నిర్వహించడం, ఓయూ రాము గారు సో నిర్వహించడం, సో దాంట్లో మరి నేను కూడా ఒక భాగస్వామ్యం కావడం, సో చాలా బాగుండిందండి. యా. సో సార్, మీరు కనెక్ట్ అయ్యారు. ప్రోగ్రామ్ యొక్క కాస్ ఏంటి చెప్పారంటే ప్రతి ఒక్కరు యూత్ అనేవాళ్ళు రకరకాలుగా డిప్రెషన్లోకి లోనడు ఇలాంటివంటే వాళ్ళని చక్కగా మోటివేట్ చేయడానికి వేరే ఆర్గనైజేషన్ నుండి కూడా స్పీకర్స్ని ఇన్వైట్ చేస్తూ ఉంటానని చెప్పారు. కరెక్ట్. సో లాస్ట్ ఇయర్ అయినా అంతకుముందు బిఫోర్ ఇయర్ అయినా మీరు స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన ఫేమస్ పర్సన్స్ కొంతమంది, సో వాళ్ళ స్పీచెస్ విని చాలా బాగున్నాయి, మాకు చాలా చేంజ్ వచ్చింది మా జీవితంలో అని చెప్పిన ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. సో ఉదాహరణకు లాస్ట్ ఇయర్ నేను శ్రీపాదరామ్ సార్ గారిని తీసుకొచ్చాను కదా. సో చాలామంది యువత నాకు కాల్ చేశారనమాట. సార్ చాలా బాగా చెప్పారు, సార్కి ఇంకా సెషన్ ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండేది
అని చెప్పిన వాళ్ళు, తర్వాత గంప నాగేశ్వరరావు సారు, తర్వాత ప్రదీప్ గారు, తర్వాత వేణు కళ్యాణ్ గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ కోచెస్. సో బయట చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా క్లాసులు నిర్వహించటము, మరి కమర్షియల్ క్లాసెస్ కూడా అంటే ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్స్లో కానీ, తర్వాత రియల్ ఎస్టేట్లో కానీ చాలా మందిని వాళ్ళు వృద్ధి చేశారనమాట. సో అటువంటి వాళ్ళ స్పీచెస్ ఇక్కడ విన్నప్పుడు యూత్ అంతా కూడా బాగా అట్రాక్ట్ అవ్వడం జరిగింది. సో దాంతో పాటు మనం ఆత్మజ్ఞానం కూడా పంచుతున్నాం అక్కడ. సో అంటే ఆ స్పీచ్ తో పాటు ధ్యానం కూడా చేపిస్తారా సార్? కరెక్ట్ అండి. సో ధ్యానంతో పాటు ధ్యానంకు సంబంధించిన క్లాసెస్ కూడా అక్కడ నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా మనకు డిస్కషన్స్, టేబుల్ డిస్కషన్స్ కూడా జరుగుతాయి. సో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే ఉంటారో, కొన్ని ఏళ్ళుగా వాళ్ళు ధ్యానం ప్రాక్టీస్ చేస్తూ దాంట్లో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అక్కడ టేబుల్ డిస్కషన్స్లో కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనం అక్కడ పంచుతా ఉన్నాం అనమాట. సో వాళ్ళు ఒకరికొకరు క్వశ్చన్స్ వేసుకోవడము, దానికి ఆన్సర్స్ ఇవ్వడము, దాన్ని బట్టి ఇప్పుడు ఎవరైతే యూత్ డైరెక్ట్గా అడగలేకపోతారో లేదా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ వాళ్ళకు క్లియర్ కావడం జరుగుతుంది అనమాట. ఓకే, వండర్ఫుల్ సార్. సో సార్ ఇందాక మీరు అన్నారు స్పీకర్స్ని తీసుకొస్తూ ఉంటామని చెప్పారు కదా. సో ఎవరైనా వాళ్ళకి ధ్యానం తెలియని స్పీకర్ని, అంటే లైక్ మంచి చక్కటి మోటివేషనల్ స్పీకర్ అతను కానీ బట్ మెడిటేషన్ తెలియదు, అలాంటి వాళ్ళు పిఎస్ఎస్ఎం మూమెంట్కి వచ్చి ఇక్కడ ఈ క్లాసెస్ తీసుకున్నప్పుడు వాళ్ళు ధ్యానులు అవ్వడం జరిగిందా? కరెక్ట్ అండి. సో ఉదాహరణకు అదే మళ్ళీ నేను శ్రీపాదం సార్దే చెప్తాను. సో సారు యాక్చువల్ లాస్ట్ ఇయర్ వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ చూసి ఆ కార్యక్రమాలు ఏదైతే నిర్వహిస్తున్నారో, మార్నింగ్ 3 hours మెడిటేషన్ కానీ, తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గురువుల సందేశాలు, ఇటువంటివన్నీ విన్నప్పుడు సార్ నాతో అన్నది ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారని చెప్పేసి తెలుసుకోవడం జరిగిందనమాట. సో దాంతోపాటు తను ఏమన్నారంటే మీతో పాటు నేను కొలాబరేట్ అయ్యి సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి సార్ అన్నారు. సో రీసెంట్గా నేను ధ్యాన ధర్మాశ్రమానికి వెళ్ళడం జరిగింది, నేను తర్వాత శ్రీపారం సార్. సో వెళ్ళినప్పుడు సార్ ఏమన్నాడంటే ఇప్పటి నుంచే నేను స్టార్ట్ చేస్తాను, ఇమ్మీడియట్గా నేను ధ్యానం చేయడం స్టార్ట్ చేస్తాను. మీరు ఏదైతే 3 గంటలు అలా చేస్తున్నారో డైలీ, సో సేమ్ కూడా నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను. దాంతోపాటు ఈ బుక్ రీడింగ్ కూడా, అంటే ఏదైతే ఆధ్యాత్మిక బుక్స్ ఉన్నాయో సో స్పిరిచువల్ బుక్స్ కూడా నేను చదవడం స్టార్ట్ చేస్తాను ఇమ్మీడియట్గా. సో ఈ ఆచరణను పెడతానని, అంటే దీన్ని ఆచరణలో పెడతానని చెప్పేసి సార్ అనడం జరిగిందనమాట. సో సార్లో అంటే ఆ పరివర్తన వచ్చింది. సో అదేవిధంగా సార్ కూడా పెద్ద ఎత్తున సర్వీస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారనమాట మనతో కలిసి. మరి ఏదైతే యూత్ గురించి మనం ఇంత చక్కటి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామో, సో తను కూడా సెషన్స్ ఇవ్వడంతో పాటు తనతో పాటు తనకు తెలిసిన స్పీకర్స్ని కూడా తీసుకొస్తానని చెప్పేసి సారు మాట ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఎగ్జాంపుల్ సుధీర్ సండ్రా లాంటి వాళ్ళు, సుధీర్ సండ్రా సారు తను పేరెంటింగ్ చేస్తూ ఉంటాడు, తర్వాత తను కూడా బిజినెస్ కోచ్. సో అటువంటి వాళ్ళని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి సార్ మాట ఇచ్చారనమాట. సో సార్ మరి దీంట్లో పాల్గొనాలి అంటే లైక్ ఇది పత్రిజీ ధ్యాన మహాయాగంలో అంటే ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో ఈ ప్రోగ్రామ్ జరగబడుతుంది కదా. సో ఓన్లీ ధ్యానం చేస్తున్న వాళ్ళకే ఎంట్రీనా, లేదా ఈ ప్రోగ్రామ్ అంటే మోటివేషనల్ స్పీకర్స్ వస్తున్నారు కదా ఆ ప్రోగ్రాంలో పాల్గొనాలి అంటే ఎవరైనా పాల్గొనొచ్చా, లేదా ఓన్లీ ధ్యానం చేస్తున్న వాళ్ళకే అర్హతనా? సో దీంట్లో ఎవరైనా పాల్గొనొచ్చండి. సో దీంట్లో బేసిక్గా మన ధ్యానులు ఎవరైతే ఉన్నారో, ఈ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ గురించి అవగాహన ఉంది. సో దాంతోపాటు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే మనం ఏం చెప్తున్నామంటే మీరు రావటంతో పాటు మీకు తెలిసిన మిత్రులను కూడా తీసుకురండి. ఎందుకంటే మనం అక్కడ పెద్ద ఎత్తున ఫుడ్ సర్వ్ చేస్తున్నాం. సో అది ధ్యానులు పెట్టే ఫుడ్ కాబట్టి ఆ ఫుడ్ తినడం వల్ల కూడా వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. సో దాంతోపాటు అక్కడ మన మెడిటేటర్స్ ఎవరైతే స్పీచెస్ ఇస్తారో వాటికి వాళ్ళు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి ధ్యానం కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ అవుతుంది. ప్లస్ శాకాహారం కూడా అదే విధంగా అలవాటు అవుతుంది అనమాట వాళ్ళకు. ఓకే, సో కొత్త వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి ధ్యానంలోకి వస్తారు, శాకాహారులు కూడా మారే అవకాశం ఉంది అన్నమాట. ఓకే, సో మరి ఇది ట్రూత్ ఫర్ యూత్ అన్నారు కదా సార్. యూత్ అంటే ఏ ఏజ్ నుండి ఏ ఏజ్ వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు? ట్రూత్ ఫర్ యూత్లో మీరు తీసుకుంటే దాదాపు 40-45 years వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తున్నారండి. సో అంటే కన్సిడర్డ్ ఏజ్ అంటూ అట్లా ఏం లిమిట్ క్యాప్ ఏం లేదు. బట్ ఏంటంటే ఎవరైతే మరి వాళ్ళు ఎడ్యుకేషన్లో ఉన్నారో, జాబ్లో ఇబ్బంది పడుతున్నారో, సో వాళ్ళ సమస్యలను బట్టి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున రావడం జరుగుతుందన్నమాట. ఇది ఎలా అయిందంటే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ బాగా అయిపోయిందనమాట. సో అందరు కూడా అంటే ఈ ప్రోగ్రామ్కి
ఇప్పుడు మనం బయట ఒక ప్రోగ్రామ్ అటెండ్ కావాలంటే మోటివేషనల్ స్పీకర్స్ ప్రోగ్రామ్ అటెండ్ కావాలంటే మినిమం 10,000. అంటే ఇప్పుడు ఇక్కడ ఫ్రీనా సార్? దీనికి కూడా ఏమన్నా మనీ ఉందా? ఇది కంప్లీట్గా ఉచితం అండి. ఓకే. వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ప్రోగ్రామ్ అటెండ్ అవ్వచ్చు. మేము సజెస్ట్ చేసేది ఏంటంటే జరిగిన 10 రోజులు మీరు అక్కడ ఉండి మీకు ఉచితంగా మరి వసతి ఉంటుంది, అదేవిధంగా 3 పూటల భోజనం ఉంటుంది, అదేవిధంగా మార్నింగ్ మెడిటేషన్ ఉంటుంది. ఈసారి ఎక్స్టెన్సివ్గా మనకు మధ్యాహ్నం మరియు నైట్ కూడా మెడిటేషన్ పెట్టడం జరిగింది కాబట్టి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మరి లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. సో చక్కటి అవకాశం సార్. నిజంగా మీరు అన్నట్టు బయట మనం ఒక క్లాస్కి వెళ్ళాలంటే 10,000 పైన కట్టాలి. ఇక్కడ ఫుడ్ ఫ్రీనే, అకామిడేషన్ ఫ్రీనే, చక్కగా వాళ్ళు ఇచ్చే స్పీచెస్ వినొచ్చు. మరి నేచర్లో ఉంటుంది అంటున్నారు, ఆహ్లాదకరమైన వాతావరణంలో. ప్రోగ్రామ్ తర్వాత చక్కగా గ్రౌండ్లో అంతా కూడా స్పెండ్ చేయొచ్చు అనమాట. కరెక్ట్ అండి. సో సార్ ఇందాక మీరు అన్నారు ఇది ప్రమోషన్ బాగా జరుగుతుంది, చాలామంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. అంటే లిమిటెడ్ ఇంతే మంది అని ఉందా? ఎంతమంది అయినా పాల్గొనడానికి అవకాశం ఉందా ఈ కార్యక్రమం? అలా లిమిట్ అయితే ఏం లేదండి. మనం అన్లిమిటెడ్గా పెట్టాము. ఎంతమంది అయినా రావచ్చు, ఎంతమంది అయినా పాల్గొనవచ్చు. సో మనం వాళ్ళకు సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఒక్కలే రావడంతో పాటు వాళ్ళతో పాటు వాళ్ళ మిత్రులను కూడా తీసుకురావచ్చు పెద్ద ఎత్తున. సపోజ్ ఆఫీస్ ఉందనుకోండి, ఆఫీస్ వాళ్ళ కొలీగ్స్ని కూడా తీసుకురావచ్చు. లేదు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ మిత్రులని, వాళ్ళందరినీ, వాళ్ళ బంధుమిత్రులను అందరినీ కూడా తీసుకొని రావచ్చు. సో వాళ్ళకు తగ్గ మరి మొత్తం వసతులన్నీ మనము అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు సార్ ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? లైక్ రిజిస్ట్రేషన్ ఏమైనా ఉందా? వాళ్ళకి సపరేట్గా ట్రూత్ ఫర్ యూత్ అని ఏమైనా ఐడి కార్డ్ ఇష్యూ చేస్తున్నారా? ఈ ప్లాన్స్ అన్ని ఎలా జరుగుతూ ఉన్నాయి? ఈ కార్యక్రమానికి యాక్చువల్గా మనం ఒక నెంబర్ ఇస్తున్నామండి. ఆ నెంబర్కి కాల్ చేసి కనుక, మీకు డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ పెట్టడం జరుగుతుంది. సో ఆ నెంబర్కి కాల్ చేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే కనుక వాళ్ళు వచ్చి అక్కడ జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకు వసతి కూడా మనం ఏర్పాటు చేస్తాము. సో అదేవిధంగా వాళ్ళకు మరి అకామిడేషను, ఫుడ్ అదంతా యథావిధిగా ఎలాగో ఉంటుంది. ఓకే. సో అంటే ఇప్పుడు 11 days కదా సార్ ఈ ప్రోగ్రామ్ అంతా. ఏ స్పీకర్ ఏ రోజు అనేది టైం టేబుల్ అంతా ఫిక్స్ అయిపోయిందా ఈసారి కూడా? ఒకవేళ ఎవరైనా రావాలనుకుంటే 11 days ఉండని పక్షంలో లైక్ 3 days 5 days అలా కూడా ఉండొచ్చా? వాళ్ళ ఇష్టం అండి. అంటే మనం సజెస్ట్ చేసేది ఏంటంటే మనం 10 days ఏదైతే ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ ప్రోగ్రామ్ జరిగినన్ని రోజులు ఉండమని మనం సజెస్ట్ చేస్తాము. సో దాంట్లో రెస్ట్రిక్షన్ ఏం లేదు, ఫ్రీడమే. సో వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ వాట్ వీ వుడ్ సజెస్ట్ ఈస్ జస్ట్ స్టే దేర్ ఫర్ 10 days అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు మనము ఎంతో స్పీకర్స్ని, ఎంతో మందిని కోఆర్డినేట్ చేసి తీసుకొస్తున్నాము. సో అదంతా యూత్ కొరకు మనము ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. తర్వాత మనం స్కెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసాము. సో కాబట్టి దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంది కాబట్టి, సో ఇదంతా మనం యూత్ కోసము చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున దీనికి అటెండ్ అయ్యి 10 days అక్కడ ఉంటేనే బాగుంటుందని మా అభిప్రాయం. ఓకే. సో ఇది ఎన్ని గంటలు ఉంటుంది సార్? టైమింగ్స్ స్లాట్ ఏంటి? ఏ టైం నుండి ఏ టైం వరకు ఈ స్పీకర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దీనికి? ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అరౌండ్ 9 to 10 మధ్యలో స్టార్ట్ అవుతుందండి. సో త్రూ అవుట్ ది డే ఈవినింగ్ 9 వరకు కూడా ఉంటుందండి. సో మిడిల్లో మెడిటేషన్ ఉన్నప్పుడు మెడిటేషన్ చేసుకోవచ్చు, మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో మీరు 9 వరకు ఉంటుంది అన్నారు కదా సార్, మార్నింగ్ లైక్ 10 నుండి నైట్ 9 వరకు. అంటే ఒక్కరే మోటివేషనల్ స్పీకర్ ఒక్కరే ఉండి కంటిన్యూషన్గా ఆ డే అంతా ఆ సర్దే ఉంటుందా, లేదా స్పీకర్స్ మారుతూ ఉంటారు? స్పీకర్స్ మారుతారండి. అక్కడ ఏంటంటే డిఫరెంట్ స్పీకర్స్ వస్తారు. ఈసారి మనం ఏం ప్లాన్ చేస్తున్నామంటే, సో మనము బయట మోటివేషనల్ స్పీకర్స్ని కాస్త తగ్గించేసి మన వాళ్ళు ఎవరైతే మరి చెప్పడానికి మరి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మన పిరమిడ్ మాస్టర్స్ అంటే ఆల్రెడీ ఒక ధ్యానం చేస్తూ ఉన్న వాళ్ళే, పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్న వాళ్ళే చక్కటిగా ఏదైతే చెప్పగలరో వాళ్ళని తీసుకుంటున్నారా? కరెక్ట్ అండి. సో మోటివేషనల్ స్పీకర్స్ని కొంత లిమిట్ చేసి మన వాళ్ళను ఎక్కువ ఎంకరేజ్ చేయాలన్నది ఈసారి మన ధ్యేయం అనమాట. సో ఎవరైతే మరి సంవత్సరాల నుంచి మరి ధ్యానం చేస్తూ ఈ ధ్యానం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వాళ్ళు సేవలో ఉన్నారో, మరి అటువంటి వాళ్ళు ఎవరైతే మాట్లాడగలుగుతారో, ఎవరైతే క్లాసులు చెప్పగలుగుతారో, సో అటువంటి వారిని ఎంకరేజ్ చేసి మనం ఈసారి స్పీకర్స్గా తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతిరోజు డిఫరెంట్ స్పీకర్స్ వస్తారండి, ఒకటే స్పీకర్ తీసుకోరు, ప్రతి గంటకు చేంజ్ అవుతూ ఉంటారు. సో డిఫరెంట్ మాస్టర్స్ జ్ఞానం మొత్తం కూడా వాళ్ళు అక్కడ ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు అన్నారు మా పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్న వాళ్ళని స్పీకర్స్గా ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నామన్నారు. లైక్ కాన్సెప్ట్ వైజ్గా ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? అంటే ఒక రోజంతా ధ్యానం గురించి, నెక్స్ట్ డే బుక్స్ గురించి ఇలా ఏమైనా ఉందా, లేదా వాళ్ళ చాయిసా? సో ఈ స్కెడ్యూల్లో ఏంటంటే కొంతమంది వాళ్ళ చాయిస్ వస్తున్నారండి, కొన్ని ఏమో మనం కాన్సెప్ట్స్ ఇస్తున్నాము. సో ఈ కాన్సెప్ట్స్ ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? ఎగ్జాంపుల్ ఇప్పుడు మేనిఫెస్టేషన్ ఉంది, తర్వాత హాస్టల్ ట్రావెలింగ్ ఉంది,
సో ఇట్లా సో డిఫరెంట్ ఆస్ట్రల్ ట్రావెల్ మీద కూడా స్పీకర్స్ మాట్లాడతారనమాట. ఇలా ఓకే. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉమ్, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఉమ్. సో ఆ కాన్సెప్ట్ మీద ఎవరైతే వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉందో వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేసి దీని గురించి డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది అనమాట. సరే, ఇది అంటే ఏమైనా లైక్ ఎగ్జాంపుల్స్తో సహా ఏమైనా బ్యాక్ ఏమైనా స్క్రీన్ పెట్టుకొని అలానా, లేకపోతే నార్మల్గా చెప్పుకుంటూ వెళ్తారా? ఎలా ప్లాన్ చేస్తున్నారు? మనకు యాక్చువల్గా డిజిటల్ స్క్రీన్ కూడా ఉన్నాయండి. ఓకే. సో డిజిటల్ స్క్రీన్స్ పెట్టేసి అంటే మొత్తం హాల్ మొత్తం చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి సో డిజిటల్ స్క్రీన్స్ 3-4 డిజిటల్ స్క్రీన్స్ పెట్టేసి సో ఎవరికి ఇబ్బంది కాకుండా కొంతమంది ప్రజెంటేషన్స్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఆ ప్రజెంటేషన్స్ కూడా మనకి ఇబ్బంది లేకుండా సో ఆ డిజిటల్ స్క్రీన్స్ ద్వారా మనము వాళ్ళకు ప్రజెంటేషన్స్ చేస్తున్నాం అనమాట. ఓకే. కొంతమంది ఓరల్గా చెప్పే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మాత్రం డిజిటల్ స్క్రీన్స్తో పని లేకుండా వాళ్ళు ఓరల్గా చెప్తూ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు సార్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ అన్నారు కదా, దాని గురించి చెప్పిన తర్వాత దానికి రిలేటెడ్ బుక్స్ కూడా సజెస్ట్ చేస్తారా స్పీకర్స్? తప్పకుండా అండి. మనకు పత్రిజీ ధ్యాన మహాయాగంలో పెద్ద ఎత్తున బుక్ స్టాల్స్ ఉంటాయి కాబట్టి సో ప్రతి దానికి సంబంధించిన ఆ జ్ఞానానికి సంబంధించిన బుక్స్ని వాళ్ళకు ప్రతి స్పీకర్ సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో యువతకు ఏదైతే మరి వాళ్ళకి ఏదైతే కరెక్ట్గా ఉంటుందో బుక్స్ సో అటువంటి బుక్స్ తర్వాత ఆ టాపిక్ సంబంధించిన బుక్స్ అటువంటివన్నీ కూడా వారికి సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. కొన్ని బుక్స్ ఉచితంగా కూడా అక్కడ పంచడం జరుగుతోంది. ఎగ్జాంపుల్ మరి ఉమామహేష్ గారు ఉన్నారు. సో భిన్నంగా ఆలోచించు ఇటువంటి బుక్స్ సో అటువంటివి ఏవైతే ఫ్రీగా కొంతమంది డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉన్నారో శాకాహారం గురించి ఇటువంటివన్నీ కూడా మరి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే. కొన్ని బుక్స్ కూడా ఫ్రీగా ఇవ్వడానికి ప్లాన్ చేశారన్నమాట. బాగుంది సార్. ఎందుకంటే మనము చక్కటి మీరు నాలెడ్జ్ ఇస్తున్నారు, దాంతోపాటు దానికి రిలేటెడ్ బుక్స్ని కూడా కొన్ని ఫ్రీగా కూడా ఇస్తున్నారు. సో సార్ ఇప్పుడు మరి మీరు 45 ఇయర్స్ వరకు ఏజ్ వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పారు. అంటే వాళ్ళ ఫ్యామిలీతో కూడా రావచ్చు అన్నారు. మరి కిడ్స్ ఉంటారు. అలా కిడ్స్ని తీసుకొని వచ్చినప్పుడు మరి వాళ్ళకి ఎలా, వీళ్ళు ఇక్కడ మోటివేషన్ క్లాస్లో జాయిన్ అయ్యి ఉంటే మరి కిడ్స్ని ఎక్కడ ఉంచాలి? చాలా చక్కటి క్వశ్చన్ అడిగారండి. సో యాక్చువల్గా ఇట్లా ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి సో వాళ్ళ కిడ్స్ గురించి మనం బాల వికాస్ పెట్టామండి. సో ఆ బాల వికాస్లో స్పెషలైజ్డ్ మాస్టర్స్ ఉంటారు. సో మనం కనుక పిల్లల్ని తీసుకెళ్ళి మార్నింగ్ అక్కడ వదిలేస్తే ఈవినింగ్ మనం పికప్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో ఈ బాల వికాస్లో పిల్లల్ని పెట్టాలి అంటే ఫ్రీగా నేనా సార్? కరెక్ట్ అండి. మనం ఎవ్రీథింగ్ ఫ్రీ అండి. పడతాల్లో ఏ ప్రోగ్రామ్ అయినా ఫ్రీయే. దానిలో భాగంగా బాల వికాస్ కూడా ఉచితంగానే మనము ప్రొవైడ్ చేస్తున్నాము. సో అక్కడ కనుక మీరు మీ పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళకు చక్కటి ఆటలు పాటలతో వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ రోజంతా త్రూ అవుట్ ది డే వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో మనకు అటువంటి ప్రాబ్లం ఏం లేదు. సో తర్వాత ఈవినింగ్ మళ్ళీ మీరు వెళ్ళేసి పికప్ చేసుకోవచ్చు. పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళేసి పికప్ చేసుకోవచ్చు అండి. సో మీరు ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయొచ్చు, అటు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. బాగుంది సార్. చక్కగా, ఎందుకంటే చాలామందికి కిడ్స్ ఉన్నారు కదా, మేము ఈ ప్రోగ్రామ్ మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ వాళ్ళకి లేకుండా బాల వికాస్ అనే ఒక వింగ్ ద్వారా పిల్లల్ని అక్కడ ఎంగేజ్ చేయొచ్చు. వీళ్ళు చక్కగా మోటివేషనల్ క్లాస్లో వీళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో సార్ మరి మీరు ఈ ప్రోగ్రామ్ పత్రిజీ ధ్యాన మహాయాగం ఏదైతే జరుగుతుందో కైలాసపురి చుట్టుపక్కలంతా గ్రీనరీ చాలా బాగుంటుంది అని విన్నాను. సో మరి వచ్చిన వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోతున్నప్పుడు మధ్య మధ్యలో వాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వడానికి ట్రెక్కింగ్ అలాంటివి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఒకవేళ వాళ్ళు వెళ్ళాలని అనుకుంటే సదుపాయం ఉందా? సో ట్రెక్కింగ్ కూడా మన వాళ్ళు పెడతారండి. సో ఎవరైనా వెళ్ళొచ్చు ట్రెక్కింగ్కి. సో మధ్య మధ్యలో మరి ట్రెక్కింగ్స్, ఎందుకంటే కంటిన్యూస్గా మెడిటేషన్ ప్రోగ్రామ్స్ కాకుండా మధ్య మధ్యలో కొంతమంది మాస్టర్స్ ఆర్గనైజ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఆ ట్రెక్కింగ్కి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఎవరు అంటే నడవగలుగుతారో, ఎవరైతే వెళ్ళగలుగుతారో, ఎవరైతే ప్రకృతిని ఆస్వాదించే మరి మనస్తత్వం ఉందో వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు వెళ్ళొచ్చండి. ఓకే. సో ఇంతకు లాస్ట్ 2 ఇయర్స్ కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా సార్, అప్పటికి ఇప్పటికి ఇంకా కొత్త ప్లాన్స్ ఏం చేస్తున్నారు, ఏమన్నా ఉన్నాయా సార్? సో యాక్చువల్గా మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ లాస్ట్ ఇయర్ అండ్ దిస్ ఇయర్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మనము అంతా కూడా స్పీకర్స్ని పెద్ద ఎత్తున బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. సో ఈసారి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మన వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఊర్లో మాస్టర్స్ అవసరం చాలా ఉంది. సో క్లాసెస్ చెప్పడానికి వాటికి చాలా అవసరం ఉంది. సో ఈ మాస్టర్స్ని మనము అంటే ఎంకరేజ్ చేయాలి అంటే మనం వీళ్ళని ఇటువంటి ప్రోగ్రామ్స్లో మనం ఎంకరేజ్ చేస్తే కనుక వాళ్ళు ఇక్కడ ప్రిపేర్ అయ్యి చెప్పడము, స్టేజ్ మీద చెప్పడం వల్ల వాళ్ళకి స్టేజ్ ఫియర్ లాంటివి కూడా వెళ్ళడం జరుగుతుంది. అంటే వాళ్ళ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దాంతోపాటు వాళ్ళు ఈ జ్ఞానాన్ని రెఫర్ చేయడం వల్ల పెద్ద ఎత్తున వాళ్ళు ఊర్లలోకి వెళ్ళేసి క్లాసెస్ చెప్పడము,
ఎగ్జాంపుల్ స్కూళ్ళల్లో మరి పిల్లలకు క్లాసెస్ చెప్పడము. సో కొంతమంది దేవాలయాలు, ధ్యానాలయాలు కావాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్‌తో కొంతమంది చెప్తున్నారు. సో కొంతమందేమో ఊర్లలో ఉండే సెంటర్స్‌లోకి వెళ్లి చెప్తున్నారు. వారం వారం క్లాసెస్ అని, పౌర్ణమి, అమావాస్య క్లాసెస్ అని. ఓకే. సో ఇలా ఈ విధంగా మరి వీళ్ళని ఇక్కడ ట్రైన్ చేయడం వల్ల సో వాళ్ళు ఆటోమేటిక్‌గా ఊర్లలోకి వెళ్ళేసి సర్వీస్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే. సో మీ ఎక్స్‌పీరియన్స్‌లో అంటే లాస్ట్ 2 ఇయర్స్ నుండి కూడా చేస్తున్నారు కాబట్టి ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు కూడా చక్కగా ఒక ధ్యాని అయ్యి శాకాహారిగా మారి వాళ్ళు కూడా క్లాసెస్ చెప్పడం మీకేమైనా విని ఉన్నారా సార్? ఉన్నామండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మా సెంటర్ తీసుకుంటే, మేము వనపర్తిలో మెయింటైన్ చేస్తున్న సెంటర్ తీసుకుంటే, అక్కడికి వచ్చి చాలామంది కూడా ధ్యానాన్ని నేర్చుకొని వాళ్ళు శాకాహారులయ్యి వాళ్ళ కుటుంబాన్ని మార్చుకొని అదేవిధంగా సర్వీస్‌లోకి వచ్చి పెద్ద ఎత్తున సర్వీస్ తన్ మన్ ధన్ రూపేణ పెద్ద ఎత్తున సర్వీస్ చేస్తున్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ఉదాహరణకు మేము ఇంతకుముందు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేటప్పుడు సో చాలా తక్కువ మెంబర్స్ వచ్చేవాళ్ళు సర్వీస్‌కి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే అదొక ఆటో పైలట్ మోడ్‌లోకి వెళ్ళిపోయిందనమాట. అంటే జస్ట్ మనం ఏదైనా వన్ డే ప్రోగ్రామ్ కానీ, పౌర్ణమి, అమావాస్య ప్రోగ్రామ్స్ కానీ ఇటువంటి మనం నిర్వహించడం జస్ట్ ఇనిషియేట్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా ఎవరైతే అక్కడ ధ్యానం నేర్చుకున్నారో, దానివల్ల లాభం పొందారో, మంచి అనుభవాలు వచ్చినాయో సో అటువంటి వాళ్ళంతా వచ్చేసి వాలంటీర్‌గా వచ్చి ఇన్వాల్వ్ అయ్యి ప్రతి కార్యక్రమాన్ని ఆటో పైలట్ మోడ్‌లో చేసేస్తున్నారు. అంటే అక్కడ స్టేజ్ నిర్వహించడం ఒకరు, మరి అక్కడ ఏదైతే మరి గిన్నెలు అవన్నీ కడగడము ఇటువంటి సో బాత్రూమ్స్ క్లీన్ చేయడము, ఫుడ్ తీసుకురావడము, ఫుడ్ సర్వ్ చేయడము, బ్యానర్స్ కట్టడం ఇటువంటివన్నీ కూడా ఆటోమేటిక్‌గా ఎవరైతే నాకు తెలిసిన వాళ్ళు ధ్యానం నేర్చుకున్నారో ఆటోమేటిక్‌గా వాళ్ళంతా ఈ సేవకు వచ్చేసారనమాట. సో ఇప్పుడు ఏమైతుందంటే మాకు వర్క్ ప్రెషర్ తగ్గిపోయి మేము ఇంకో ప్రోగ్రామ్ చేయడానికి మాకు అవకాశం దొరుకుతుందనమాట. ఓకే. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటారు. కరెక్ట్ అండి. యాహ్! సో చాలామంది అంటే ఎంతమంది రావచ్చు అనుకుంటున్నారు సార్? ఒకవేళ ఎక్కువ మంది వస్తే వాళ్ళని చక్కగా ఆర్గనైజ్ చేయడానికి వాలంటీర్స్ ఎవరైనా ఉన్నారా? యెస్ అండి. సో ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించి చాలామంది కూడా వాలంటీర్స్ రిజిస్టర్ చేసుకుంటున్నారండి. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే. సో దీంట్లో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ కానీ, తర్వాత గెస్ట్‌లను రిసీవ్ చేసుకోవడం కానీ, సో అక్కడ మరి చైర్స్ సర్దడం కానీ, ప్రోగ్రామ్ సెటప్ చేయడం ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. సో దీంట్లో వాలంటీర్స్ కూడా చాలా అవసరం ఉంది. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ప్రతిరోజు మరి నేను అనుకోవడం ఒక 1000 నుంచి 2000 మంది రావచ్చని అనుకుంటున్నాను. సో ఓకే. యాహ్! సో పోయినసారి దాదాపు మనకు వచ్చారండి ఒక 1000 మంది దాకా 1000-1500 మంది ఒక సెషన్‌లో అటెండ్ అవ్వడం జరిగింది. సో ఈసారి కూడా మరి అదే విధంగా పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. సో ఈసారి కూడా ప్రోగ్రామ్ అదే విధంగా ఇంకా డబుల్ ఉత్సాహంతో చేయడానికి అందరం కూడా రెడీగా ఉన్నామండి. ఓకే. ఒకవేళ మీరే మోటివేషనల్ స్పీకర్ అయితే మీరు వస్తున్న యూత్‌కి సజెస్ట్ చేసే చక్కటి బుక్ ఏంటి సార్? నేను ఒకవేళ మోటివేషనల్ స్పీకర్ అవుతే నేను సజెస్ట్ చేసే బుక్ ఏంటంటే ఒక యోగి ఆత్మకథ సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే అది మనకు ఇనిషియల్‌గా బేసిక్‌గా అది స్పిరిచువాలిటీకి అన్నిటికీ పనికొస్తుంది. సో ఎవరు కూడా అంటే నాన్ కాన్ఫ్లిక్ట్ బుక్ అనమాట అది. సో దాంతోపాటు నేనేం చెప్తానంటే పత్రిజీది ఏదైతే తులసి దళం ఉందో దాన్ని సజెస్ట్ చేస్తాను. దీన్ని సజెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో డిఫరెంట్ స్పిరిచువల్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా పరిచయం అవుతుంది. మాకు కూడా అలాగనే పరిచయం అయింది. సో ఎంతోమంది స్పిరిచువల్ సైంటిస్టులు ఆ బుక్ ద్వారా పరిచయం కావడం జరిగింది. ఇంతవరకు అంటే ఇంత ముందు పూర్వం మనకు ఇటువంటి స్పిరిచువల్ సైంటిస్ట్ ఉన్నారా అని కూడా మనకు తెలియదు అనమాట. అంత అవగాహన లేదు. ఎప్పుడైతే పత్రిజీ ఈ తులసి దళం బుక్ తీసుకొచ్చారో దాంట్లో ఎన్నో వేల మంది స్పిరిచువల్ సైంటిస్ట్ని పరిచయం చేయడం జరిగింది సార్. సో కాబట్టి వీళ్ళకందరికీ కూడా అది చాలా హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం. ఎస్ సార్, కరెక్ట్. చాలా చక్కటి పాయింట్ చెప్పారు. మీరు ఇందాక అన్నట్టు పత్రి సార్ తులసి దళం బుక్లో ఎంతోమంది సైంటిస్టులను పరిచయం చేశారు. ఇప్పుడు వీళ్ళందరూ స్పిరిచువల్ సైంటిస్టులు అవ్వాలనుకున్న ఆ నాలెడ్జ్ అంతా చక్కగా ఉపయోగపడుతుంది. సో ఫైనల్గా మరి పత్రిజీ ధ్యాన మహాయాగానికి మీ నుండి ఒక్కసారి ఇన్విటేషన్ సార్. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రతి సంవత్సరం ఇది ఒక పండుగ అండి. ధ్యానులకు ఇది పెద్ద ఎత్తున జరిగే పండుగ అనమాట. ఈ యొక్క కార్యక్రమానికి మరి కొన్ని లక్షల మంది యోగులు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే మరి ధ్యానం కుదరట్లేదు, మరి ప్రాపంచికంలో మరి ఉన్నాం మేము, మరి థాట్ పొల్యూషన్లో ఉన్నాము అని ఇలా ఎవరికైతే మరి కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, ధ్యానం కుదరట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళంతా మరి సంవత్సరం మొత్తం వాళ్ళది. ఆ 10 days మాత్రం అక్కడ యోగులతో గడపడం వల్ల మరి కొన్ని లక్షల మంది ఎట్ ఏ టైం మెడిటేషన్ చేయడం వల్ల ఎలాగైతే మరి
కొన్ని వందల మరి ఒట్టి కట్టెల మధ్యలో పచ్చి కట్టెలు వేస్తే ఏ విధంగా బగ్గుమని మండుతాయో, సో ఆ ఎనర్జీకి కనెక్ట్ అయ్యి వాళ్ళకు సంవత్సరం మొత్తం అంటే వాళ్ళు నిత్యం చేసుకునే పనులకు కావాల్సిన ఎనర్జీ బాగా పెద్ద ఎత్తున వస్తుంది. సో ఈసారి ధ్యానం యొక్క గంటలు కూడా బాగా పెంచడం జరిగింది. సో ఇంతకుముందు 3 గంటలే ఉండేది, ఇప్పుడు దాదాపు 6 గంటలు చేశారు. కాబట్టి ధ్యానం చేసుకోవడానికి మంచి చక్కటి అవకాశం. ఇంకోటి, మనం ఇంట్లో ఉంటే థాట్ పొల్యూషన్ ఉంటుంది, బయట ఉన్నప్పుడు కూడా థాట్ పొల్యూషన్, గందరగోళం, ధ్వనులు ఉంటాయి. సో అక్కడ మాత్రం ఎటువంటివి లేకుండా పీస్ఫుల్ మ్యూజిక్ ఉంటుంది మనకు. సో దాంతోపాటు ఏంటంటే మీకు అక్కడ జరిగే కార్యక్రమాలు, గురువుల బోధనలు అవన్నీ కూడా వినడం వల్ల మీ యొక్క మైండ్ సెట్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చేసి మీకు ఎటువంటి బాధ లేదు, ఉండడానికి వసతి, తినడానికి ఫుడ్, ఎవ్రీథింగ్ అక్కడ అరేంజ్ చేయబడుతుంది. మీరు కేవలం అక్కడికి వచ్చి అటెండ్ అవుతే చాలు. సో మీరు పెద్ద ఎత్తున ఎనర్జీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇదే అందరికీ మా యొక్క ఆత్మీయ ఆహ్వానం. థ్యాంక్ యూ సార్. ఎంతో చక్కగా, ఎంతో అద్భుతంగా ట్రూత్ ఫర్ యూత్ యొక్క ప్రాముఖ్యత, అందులో పాల్గొనడం వలన ఒక పర్సన్లో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అయినా జరుగుతుంది. వాళ్ళు శాకాహారులు అవుతారు, ధ్యానులు అవుతారు. వాళ్ళు ధ్యానులు, శాకాహారులు అయ్యుంటే చక్కటి స్పీకర్స్గా తయారవుతారని ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా. సో విన్నారు కదండి ట్రూత్ ఫర్ యూత్ యొక్క ప్రాముఖ్యత. మరి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.